హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ కిరణ్ బేతంచర్ల. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్స్ ఇన్ఫో హైవ్. ఈ రోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ హ్యూమన్ బాడీలో ఉండే ఎనర్జీ చక్రాస్ గురించి. ఈ ఎనర్జీ చక్రాస్ ఎలా వర్క్ అవుతాయి, వీటి గురించి సైన్స్ ఏం చెప్తుంది, పీనియల్ గ్లాండ్ని థర్డ్ ఐ అని అనుకోవచ్చా లేదా, ఈ థియరీని సపోర్ట్ చేసే ఏమైనా సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయా, కుండలిని శక్తి అంటే ఏంటి, ఈ కుండలిని శక్తి అనబడే సెరెబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ ఎనర్జీ చక్ర ద్వారా ఫ్లో అయ్యి బ్రెయిన్ దాకా రీచ్ అయితే మన బాడీలో జరిగే అద్భుతాలు ఏంటి అనే డీప్ ఇంట్రెస్టింగ్ టాపిక్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. మన హిందూ వేదాల ప్రకారం మనలో 7 మెయిన్ చక్రాస్ స్పైన్ మీద నుంచి బ్రెయిన్ వరకు ఒకదాని మీద ఒకటి స్టాక్ చేయబడి ఉంటాయి. చక్ర అంటే సాంస్క్రిట్లో వీల్ అనే అర్థం. ప్రతి చక్ర దాని సొంత ఫ్రీక్వెన్సీలో సర్కులర్ ప్యాటర్న్లో వైబ్రేట్ అవుతూ యూనివర్స్ నుంచి ఎనర్జీని రిసీవ్ చేసుకొని బాడీలోని ఎనర్జెటిక్ సిస్టమ్కి ఇస్తుంది. స్పైన్ బేస్లో ఉన్న రూట్ చక్ర ఆర్ మూలాధారతో స్టార్ట్ అయ్యి బెల్లీ బటన్ ఏరియాలో ఉండే సేక్రల్ చక్ర ఆర్ స్వాదిష్టాన, అప్పర్ అబ్డమెన్ ఏరియాలో సోలార్ ప్లెక్సస్ ఆర్ మణిపూరక, చెస్ట్ సెంటర్లో హార్ట్ చక్ర ఆర్ అనాహత, థర్డ్ చక్రాలో థ్రోట్ చక్ర ఆర్ విశుద్ధి. ఇప్పటిదాకా చెప్పిన 5 స్పైన్ మీద ఉండగా థర్డ్ ఐ ఆర్ ఆజ్ఞా చక్ర ఫోర్ హెడ్ మీద కళ్ళ మధ్య ఏరియాలో ఉంటుంది. అండ్ లాస్ట్ది క్రౌన్ చక్ర ఆర్ సహస్రార టాప్ ఆఫ్ ద హెడ్లో ఉంటుంది. కింద 3 చక్రాస్ మనం భూమి మీద చేయాల్సిన పనులకి సంబంధించిన టాస్క్కి లింక్ అయ్యి ఉంటాయి. అవే సెక్స్, రీప్రొడక్షన్, డైజెస్టివ్ సిస్టమ్, సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, క్రియేటివిటీ ఇందులో మెయిన్గా చెప్పచ్చు. ఇక హార్ట్ చక్ర మనలో ఉండే ఎంపతి, ఎదుటి వాళ్ళని యాక్సెప్ట్ చేయడం ఆర్ రిజెక్ట్ చేయడం వంటి పనులను చేస్తుంది. ఇక పైన 3 చక్రాస్ మాయతో కప్పివేసున్న మెటీరియలిస్టిక్ వరల్డ్తో ఉండే లింక్స్ని కట్ చేస్తూ ఫిజికల్ అట్రిబ్యూట్స్ నుంచి దూరంగా మూవ్ చేస్తూ మనలో ఉండే సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, భావజాలం, ఇంట్యూషన్ పవర్స్ని పెంచుకోవడం, చివరికి డివైన్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసే మెయిన్ టాస్క్లు చేస్తూ ఉంటాయి. ఏ చక్ర అన్న అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ ఆర్ బ్లాక్లోకి వెళ్తే ఆ చక్ర ఏ పనులైతే చేస్తుందో ఆ పనులకు సంబంధించిన నెగిటివ్ రిజల్ట్స్ని చూస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, రూట్ చక్రాకి ఏమైనా ఇష్యూ ఉంటే స్పర్మ్ ఆర్ ఓవరీస్కి రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. థ్రోట్ చక్రాలో ఏదైనా ఇష్యూ ఉంటే థైరాయిడ్ ఇష్యూస్ వస్తాయి. అసలు ఈ చక్రాస్ ఇలా వర్క్ అవుతాయి అండ్ ఇలా సింకులో ఉంటాయి అని స్పిరిచువల్ పీపులే కాకుండా టోటల్ సైంటిస్ట్ కమ్యూనిటీ కూడా ఒప్పుకుంటున్నప్పటికీ ఇవి ఉన్నాయి అని ప్రూవ్ చేసే ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ మాత్రం ఇప్పటిదాకా లేవు. UCLA సైంటిస్ట్ వ్యాలరీ హంట్ ఒక ఎక్స్పెరిమెంట్లో భాగంగా హార్ట్ చక్ర చుట్టూతా ఎలక్ట్రోడ్స్ని ఉపయోగించి హార్ట్ చక్ర ఎనర్జీని మెజర్ చేయడానికి ట్రై చేస్తే ఎలాంటి పాజిటివ్ రిజల్ట్స్ని ఆ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ రికార్డ్ చేయలేకపోయాయి. చివరికి ఆయన చెప్పింది, ఇలా మెజర్ చేయలేకపోవడానికి మెయిన్ కారణం చక్రాస్ అనేవి ఐసోలేషన్లో వర్క్ చేయవు, అవన్నీ కోఆర్డినేషన్తో వర్క్ చేయడం వల్లనే ఎనర్జీ మూవ్ అవుతుంది అని చెప్పారు. అలాగే ఫేమస్ సైకాలజిస్ట్ రిచర్డ్ మ్యాక్స్వెల్ ఇప్పటిదాకా ఈ చక్రాస్ని స్టడీ చేయడానికి జరిగిన అన్ని సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ గురించి ఇలా అన్నారు. ఈ యూనివర్స్ వర్కింగ్ మోడల్ని చిన్న చూపు చూస్తూ వాటిని ఫిజికల్ స్ట్రక్చర్ లెవెల్కి తీసుకురావడానికి ట్రై చేయడం తప్పు అని చెప్పారు. రిచర్డ్ మ్యాక్స్వెల్ రీసెర్చ్లో ఈ చక్రాస్ అన్ని మేజర్ నర్వ్ ప్లెక్సస్ అండ్ ఎండోక్రైన్ గ్లాండ్స్తో అలైన్ అయి పనిచేస్తాయి అని తెలుసుకున్నారు. ఇదే కాకుండా ఈ చక్రాస్ మనలో ఉండే ఎనటామికల్ స్ట్రక్చర్స్ అయిన ఎసోపేగల్, హైపోగ్యాస్ట్రిక్, పెల్విక్ ప్లెక్సెస్, ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అండ్ నియో కార్టెక్స్తో లింక్ అయ్యి వర్క్ చేస్తాయి అని ఆయన ఆర్టికల్లో పేర్కొన్నారు. మ్యాక్స్వెల్ డెఫినేషన్ ప్రకారం పక్కపక్కనే ఉండే 2 సెల్స్ మధ్య అయాన్స్, మాలిక్యూల్స్ అండ్ ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ ఎలా అయితే ట్రావెల్ అవుతూ ఉంటాయో చక్రాస్ సేమ్ ఇలానే ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయని ఒక మోడల్తో చెప్పారు. ఇప్పుడు సుషుమ్నా క్రియా మెడిటేషన్ గురించి చెప్తాను. ఈ మెడిటేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకునే ముందు అసలు సుషుమ్నా అంటే ఏంటో తెలుసుకోవాలి. మన యోగా ప్రకారం ఒక జీవశక్తి మనలో ఉండే నర్వ్స్ ద్వారా ఫ్లో అవుతూ ఉంటుంది. టోటల్గా హ్యూమన్ బాడీలో మొత్తం 72,000 ఇంపార్టెంట్ నర్వ్స్ ఉంటాయి. అయితే వాటిలో 3 నాడులు మాత్రం చాలా ఇంపార్టెంట్. అవే ఇడ, పింగళ అండ్ సుషుమ్నా. అవి హ్యూమన్ బాడీలో లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్లో ఉంటాయి. ఇడా నాడి లెఫ్ట్లో ఉండి ఫెమినైన్ అండ్ లూనార్ ఎనర్జీని క్యారీ చేస్తుంది. పింగళ నాడి రైట్ సైడ్లో ఉండి మస్కులైన్ అండ్ సోలార్ ఎనర్జీని క్యారీ చేస్తుంది. ఈ రెండింటికి మధ్య ఉండి సుషుమ్నా నాడి కరెక్ట్గా స్పైన్ నుంచి పాస్ అవుతుంది. అలా పాస్ అవుతున్న ఈ నాడులు ఎనర్జీ వర్టిసెస్ అయిన చక్రాస్ దగ్గర కలుస్తాయి. ఇక్కడ ప్రత్యేకించి సుషుమ్నా నాడి గురించి చెప్పాలంటే రూట్ చక్ర నుంచి క్రౌన్ చక్ర వరకు కనెక్ట్ అయి ఉంటుంది. ఈ నాడి ద్వారానే స్పైనల్ ఫ్లూయిడ్ ఆర్ కుండలిని శక్తి మూలాధారం నుంచి సహస్రార వరకు ఫ్లో అవుతుంది. కానీ ఇది ఎలాగా అనేది అండ్ ఎలా ఈ సుషుమ్నా క్రియ యోగా చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను. సుషుమ్నా క్రియలో 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ది సుషుమ్నా క్రియ ముద్ర. ఈ ముద్రలోనే త్రూఅవుట్ మెడిటేషన్ చేయాలి. సెకండ్ది 21 టైమ్స్ ఓంకారాస్ చెప్పటం. థర్డ్ది 14 టైమ్స్ లాంగ్ బ్రెత్స్. ఫోర్త్ వన్ పీనియల్ గ్లాండ్ ఆర్ ఐబ్రోస్ మధ్య ఉన్న ఏరియా మీద ఫోకస్ చేసి మెడిటేషన్ చేయడం.
ఇక్కడ మీరు సరిగ్గా గమనిస్తే ఈ 4 స్టెప్స్ విడిగా చూసినా కూడా ప్రతి ఒక్క స్టెప్ ఒక ఇండివిజువల్ మెడిటేషన్ మెథడ్లా ఉంటుంది. అలాంటి ఇంత వండర్ఫుల్ 4 మెథడ్స్ కలిపి చేసే సుషుమ్నా క్రియ మెడిటేషన్ ఇంకెంత బాగుంటుందో ఆలోచించండి. ఫస్ట్ స్టెప్ క్రియాముద్ర. సుషుమ్నా క్రియ మెడిటేషన్ చేస్తున్నంతసేపు మన చేతులు ఈ ముద్రలో ఉండాలి. ఈ ముద్రలో ఉండడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందులో మెయిన్గా బాడీలో నుండి ఎనర్జీ బయటికి రిలీజ్ అవ్వదు. దీనివల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. అండ్ మెయిన్గా ఈ ముద్రలో ఉండడం వల్ల ఎక్కువసేపు మెడిటేషన్లో కూర్చునేలా బాడీ కోఆపరేట్ చేస్తుంది. అదే కాకుండా ఈ ముద్ర టైంలో మన బాడీ బెల్లీ బటన్ ఏరియాలో శ్రీచక్రం ఫామ్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ స్టెప్, ఓంని 21 టైమ్స్ చెప్పటం. ఓం చెప్పేటప్పుడు టోటల్ ఓం సౌండ్లో ఓ సిలబల్ చెప్పే టైం కన్నా కూడా సిలబల్ చెప్పే టైం డబల్ ఉండాలి. ఇప్పుడు ఓంని 21 టైమ్స్ చెప్పడం వల్ల ఏం జరుగుతుందో చెప్తాను. ఓంని విడిగా చూస్తే ఓంని ఉచ్చరించేటప్పుడు 3 లెటర్స్ లాగా చెప్పాల్సి ఉంటుంది. అదే ఆ, ఓ, మన ఉపనిషత్తుల ప్రకారం ఆ అనేది మన ఉండే ఫిజికల్ లోకం అన్నట్టు, దాన్ని క్రియేటర్ బ్రహ్మ సృష్టించినట్టు. ఓ అనేది మెంటల్ అండ్ యాస్ట్రల్ బాడీ ఉండే లోకం అని చూడొచ్చు. ఇక్కడ ఇంటెలిజెంట్ స్పిరిట్స్ ఉంటాయని వేదాల్లో ఉంది. దీన్ని స్వర్గం అని చెప్తారు. ఈ లోకాన్ని అన్నిటినీ అలా కంటిన్యూ అయ్యేలా చూసేది విష్ణువు. ఇంకా లాస్ట్లోది సౌండ్. ఇది డీప్ స్లీప్ లాంటిది. దీన్ని శివుడు అని హిందూ పురాణాలు చెప్తున్నాయి. సైన్స్ ఓం గురించి ఏం చెప్తుంది అంటే, ఓంని కంటిన్యూస్గా రిపీట్ చేయడం వలన మన బాడీ ఎలర్ట్ మోడ్లోకి వచ్చి మనలో ఉండే ఆర్గాన్స్ అన్నీ ఇంక్రీజ్ సెన్సిటివిటీతో వర్క్ చేస్తాయి. ఇదే కాకుండా ఒక రిథంలో పనిచేయాల్సిన బయోలాజికల్ సిస్టమ్స్ అన్నీ కూడా కరెక్ట్గా బ్యాలెన్స్లోకి వస్తాయి. ఈ సైంటిఫిక్ ప్రూఫ్స్ ఇచ్చిన కొన్ని స్టడీస్ గురించి ఇప్పుడు చూద్దాము. ఒక స్టడీ ప్రకారం ఓంని 5 to 20 years డైలీ ఉచ్చరించే 7 మెంబర్స్ని పిక్ చేసుకొని ఆ 7 మెంబర్స్ని 2 రకాల సమయాల్లో స్టడీ చేశారు. అందులో ఫస్ట్ది ఓం మెడిటేషన్ చేస్తున్నప్పుడు, ఇంకోటి ఎలాంటి మెడిటేషన్ లేకుండా నార్మల్ టైంలో ఉన్నప్పుడు గమనించారు. మెడిటేషన్ చేసిన కొన్ని అవర్స్ వరకు వాళ్ళ హార్ట్ రేట్ నార్మల్ కంటే కూడా తక్కువగా ఉండడాన్ని రికార్డ్ చేశారు. అదే కాకుండా వాళ్ళలో క్యూటేనియస్ పెరిఫెరల్ వాస్కులర్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవ్వడాన్ని సైంటిస్టులు గమనించారు. దీని అర్థం వాళ్ళు మెడిటేషన్లో ఉండి ఫిజియోలాజికల్గా రిలాక్స్డ్గా ఉన్నా కూడా వాళ్ళ బ్రెయిన్ ఫంక్షనింగ్ మాత్రం చాలా అలర్ట్గా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఇంకొక స్టడీలో 23 హెల్తీ వాలంటీర్స్ని తీసుకొని వాళ్ళతో ఓంతో కలిపిన మంత్రాలు చదివించడం జరిగింది. మినిట్కి 6 times ఓంతో కలిపిన మంత్రాలు చదివిన వాళ్ళలో కార్డియోవాస్కులర్ రిథమ్స్ అన్నీ పర్ఫెక్ట్ సింకులోకి రావడాన్ని గమనించారు. దీనితో పాటు వాళ్ళలో బ్యారోఫ్లెక్స్ సెన్సిటివిటీ ఇంక్రీజ్ అవ్వడాన్ని కూడా గమనించారు. దీని అర్థం కొన్ని మంత్రాలు అండ్ ఓం ఒక ఫ్రీక్వెన్సీలో చెప్పడం వల్ల ఆ సబ్జెక్ట్స్లోని వైటల్ ఆర్గాన్స్ అన్నీ మంచిగా పెర్ఫామ్ చేస్తున్నాయి అని అర్థం. ఇప్పుడు థర్డ్ స్టెప్ గురించి చెప్తాను. అదే 14 times డీప్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ చేయడం. ఇలా డీప్గా గాలి పీల్చుకునేటప్పుడు మనం ఎలా అయితే ఉండాలి అని అనుకుంటామో వాటి తాలూకా పాజిటివ్ ఎఫర్మేషన్స్ అనుకుంటూ ఫుల్గా గాలిని పీల్చుకోవాలి. అండ్ గాలిని వదులుతున్నప్పుడు మీరు ఏవైతే క్వాలిటీస్ వద్దనుకుంటారో, ఏమైతే క్వాలిటీస్ దూరం చేసుకోవాలి అనుకుంటారో వాటి తాలూకా ఎఫర్మేషన్స్ని అనుకుంటూ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చాలా హ్యాపీగా ఉంటూ అస్సలు బాధపడకూడదు అని అనుకుంటే అప్పుడు మీ ఎఫర్మేషన్ సెట్ ఇన్హేలింగ్ టైంలో ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ అని, ఎగ్జేలింగ్ టైంలో ఐఎమ్ రిమూవింగ్ డిప్రెషన్ ఫ్రమ్ మై లైఫ్ అన్నట్టు ఉండాలి. ఇలా అనుకోవడం వల్ల మైండ్లో అవి బేసిక్ ప్రోగ్రామ్స్గా ఇన్స్టాల్ అవుతాయి. ఇప్పుడు దాని వెనుక ఉన్న సైన్స్ గురించి చెప్తాను. మనలో 2 రకాల మైండ్స్ ఉంటాయి. ఒకటి కాన్షియస్ మైండ్, ఇంకోటి సబ్ కాన్షియస్ మైండ్. ఈ కాన్షియస్ మైండ్ అనేది మనలో లాజిక్ ప్రాసెసింగ్ అండ్ రీజనింగ్ టాస్క్ చేస్తూ ఉంటుంది. మనకి తెలిసే చేసే పనులన్నింటినీ ఇది చూసుకుంటుంది. ఇది క్రియేటివ్ మైండ్ అని కూడా చెప్పచ్చు. ఇది ఒక ఇంటికి డోర్ గార్డ్లా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి. ఎవరన్నా వచ్చి మీరు డాక్టర్ కదా అని అంటే, కాదు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, డాక్టర్ని కాను అనే ఇన్ఫర్మేషన్ రిజెక్ట్ చేస్తుంది. ఇంకోటి సబ్ కాన్షియస్ మైండ్. ఇది మన మైండ్కి గర్భగుడి లాంటిది. ఇందులోనే మన బాడీలో జరిగే అన్ని ఇంపార్టెంట్ థింగ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడే ఉంటుంది. చివరికి బ్రీతింగ్, హార్ట్ రేట్, కిడ్నీస్, ప్యాంక్రియాస్, చివరికి మీరు లావు ఉంటారా సన్నగా ఉంటారా అనే ఇన్ఫర్మేషన్ కూడా సబ్ కాన్షియస్లోనే ఉంటుంది. ఇది మనలో కలిగే అన్ని ఎమోషన్స్ని కూడా ఇదే ప్రాసెస్ చేస్తుంది. అందుకే మీరు సరిగ్గా గమనిస్తే కొన్నిసార్లు మీకే తెలియకుండా మీరు సాడ్ అయిపోతారు. అప్పటిదాకా బాగా హాయిగా నవ్వుతూ ఉన్న హార్ట్ పేషెంట్స్ ఆల్ ఆఫ్ సడన్ హార్ట్ అటాక్ రావడాన్ని కూడా మనం చాలాసార్లు చూసే ఉంటాం. ఇలా అవ్వడానికి కారణం వాళ్ళ సబ్ కాన్షియస్లో ఉన్న ప్రోగ్రామింగ్. సబ్ కాన్షియస్లో మొత్తం 4 స్టేజెస్ ఉంటాయి. అవే బీటా, ఆల్ఫా, థీటా అండ్ డెల్టా. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఎంటైర్ ఎమోషనల్ ప్రాసెసింగ్ అండ్ మన బాడీ వైటల్ ఆర్గాన్ ఫంక్షనింగ్ ఇన్ఫర్మేషన్ అంతా థీటాలోనే ఉంటుంది. పాత హ్యాబిట్స్ ఆర్ అన్నెసరీ ప్రోగ్రామ్స్ ఏమైనా అన్ఇన్స్టాల్ చేయాలన్నా, కొత్త అలవాట్లు చేసుకొని కొత్త ఆలోచనలతో లైఫ్ని మార్చుకోవాలన్నా ఈ సబ్ కాన్షియస్ని మెడిటేషన్ ద్వారా థీటా లెవెల్ వరకు తీసుకెళ్ళి అక్కడ ఎఫర్మేషన్స్తో చేసుకోవాలి.
సో ఇలా 14 టైమ్స్ డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేలింగ్ చేయడం వల్ల ఈ ఎఫర్మేషన్స్తో మన సబ్ కాన్షియస్ని హిట్ చేయొచ్చు. 4th స్టెప్ పీనియల్ గ్లాండ్ మెడిటేషన్. మైండ్లోని థాట్స్ అన్నింటిని ఎంప్టీ చేసి ఐబ్రోస్ మధ్య ఫోకస్ పెట్టి మెడిటేషన్ చేయటం. ఈ ఏరియానే స్పిరిచువల్ పీపుల్ థర్డ్ ఐ అని అంటారు. ఈ పీనియల్ గ్లాండ్ అసలు నిజంగా థర్డ్ ఐ అయినా కాదా అనే విషయాన్ని సైంటిఫిక్ ప్రూఫ్స్ అండ్ ఫ్యాక్ట్స్తో ఇప్పుడు చెప్తాను. ఈ పీనియల్ గ్లాండ్ గురించి దాదాపు అన్ని ఏన్షియంట్ సివిలైజేషన్స్ అండ్ ట్రెడిషన్స్లో చెప్పబడి ఉంది. రోమన్, మెక్సికన్, ఈజిప్షియన్, బాబిలోనియా, క్యాథలిక్స్, బుద్ధిజం, హిందూయిజం ఇలా ప్రతి రిలీజన్లోనూ పీనియల్ గ్లాండ్కి సంబంధించిన గుర్తులు లేకపోతే వాళ్ళు దేవుడిని ప్రార్థించే విధానంలో పీనియల్ గ్లాండ్కి సంబంధించిన ఆనవాళ్ళు చాలానే ఉన్నాయి. దీని గురించి స్పిరిచువల్ పీపులే కాకుండా గ్రేట్ ఫిలాసఫర్స్ అయిన పైథాగరస్, ప్లాటో, డెస్కార్టస్, సైక్లాప్స్ ఈ గ్లాండ్ గురించి చాలా గొప్పగా వాళ్ళ వర్క్స్లో మెన్షన్ చేశారు. ఈవెన్ స్పిరిచువాలిటీ నమ్మే గ్రేట్ సైంటిస్ట్ ఈ పీనియల్ గ్లాండ్ని సీట్ ఆఫ్ ద సోల్గా చెప్తారు. ఈ సృష్టిని క్రియేట్ చేసిన క్రియేటర్ని ఈ తోడైతేనే కాంటాక్ట్ చేయొచ్చు అని నమ్మేవాళ్ళు ప్రతి దేశంలోనూ ఉన్నారు. ఈ ఆర్గ్యుమెంట్ని నమ్మాలా వద్దా అనే డౌట్ మీలో ఉంటే ఇప్పుడు చెప్పబోయే మెడికల్ రీసెర్చ్ ఫ్యాక్ట్స్ వినండి. ఇప్పుడు పీనియల్ గ్లాండ్ గురించి బయోలాజికల్గా మెడికల్ సైన్స్ ఏముంటుందో చూద్దాము. పీనియల్ గ్లాండ్ అనేది కరెక్ట్గా సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్లో ఉంది. టెక్నికల్గా చెప్పాలంటే పీనియల్ గ్లాండ్ బ్రెయిన్కి ఒక సంచిలా అటాచ్ అయ్యి ఉంటుంది. దాని లోపల ఇంటీరియర్ వాటర్తో నింపబడి ఉంటుంది. బాడీలోని అన్ని పార్ట్స్ కన్నా ఈ గ్లాండ్కి ఎక్కువ బ్లడ్ రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. యుఎస్సి హెల్త్ అండ్ మెడిసిన్ జర్నల్లో వచ్చిన ఒక సైంటిఫిక్ జర్నల్ ప్రకారం డాక్టర్ రిచర్డ్ కాక్స్ అండ్ తన టీం ఒక రీసెర్చ్లో భాగంగా చాలా సర్ప్రైజింగ్ ఆస్పెక్ట్స్ని కనుక్కున్నారు. ఒక సైంటిఫిక్ రీసెర్చ్లో భాగంగా ఒక బల్లిని తలలో దాని స్కల్ కింద కన్ను లాంటి గ్లాండ్ ఉండడాన్ని గమనించారు. ఇది మనుషుల్లో బోన్ ఎన్కేస్డ్ హార్మోన్ రిలీజ్ చేసే పీనియల్ గ్లాండ్కి దగ్గరగా ఉందని తెలుసుకున్నారు. ఈ పీనియల్ గ్లాండ్ బల్లిలో కానీ మనిషిలో కానీ ఎప్పుడు డైరెక్ట్గా లైట్ని చూడదు. ఈ బల్లి తలలో కనిపించిన పీనియల్ గ్లాండ్ కరెక్ట్గా కన్ను సైజ్ అండ్ షేప్లోనే ఉండి కన్ను లాంటి టిష్యూతోనే చేయబడి ఉంది. ఈ గ్లాండ్ ముఖ్యంగా నైట్ టైం నిద్రపోవడానికి హెల్ప్ చేసే మెలటోనిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఈ బల్లిని డైసెక్ట్ చేసిన తర్వాత దాని పీనియల్ గ్లాండ్ ఆ తోడే మీద లైట్ పడేసరికి అప్పటిదాకా రిలీజ్ అవుతున్న మెలటోనిన్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోవడాన్ని గమనించారు. ఇదే కాకుండా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్కి చీఫ్ సైంటిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్ డేవిడ్ క్లీన్ సబ్మామల్స్ అయిన కప్పలు, పక్షులు, చేపల్లో పీనియల్ గ్లాండ్ ఉందని, అది నార్మల్ రెటీనా సెల్స్కి చాలా దగ్గరగా ఉండే టిష్యూతోనే తయారు చేసినట్టు గమనించారు. ఇవన్నీ కూడా వాటి పీనియల్ గ్లాండ్కి లైట్తో రెస్పాండ్ అవుతున్నట్టు ఎక్స్పెరిమెంట్స్తో ప్రూవ్ చేశారు. ఇంకొక సర్ప్రైజింగ్ డిస్కవరీ ఏంటంటే జర్నల్ ఎక్స్పెరిమెంటల్ ఐ రీసెర్చ్కి 1986లో పేపర్ రాసిన ఏఎఫ్ విక్మెన్ అనే సైంటిస్ట్ ఆ పేపర్లో ఇలా మెన్షన్ చేశారు. పీనియల్ గ్లాండ్కి రెటీనా గ్లాండ్కి చాలా దగ్గర రిలేషన్షిప్ ఉన్నట్టు గమనించారు. ఫోటో ట్రాన్స్డక్షన్ అనే ప్రాసెస్ వల్ల మన మామూలు కళ్ళ మీద లైట్ పడ్డప్పుడు సాధారణంగా అక్కడ ప్రోటీన్ ఫామ్ అవుతుంది. కానీ ఎలాంటి లైట్ లేకుండానే పీనియల్ గ్లాండ్లో ప్రోటీన్ చాలా ఎక్కువ పోర్షన్లో ఉందని వాళ్ళ స్టడీలో గమనించారు. వాళ్ళు చెప్పడం పీనియల్ గ్లాండ్ వాళ్ళ స్టడీస్కి అర్థం కాని విధంగా ఈ క్రియేషన్తో లైట్ రూపంలో కమ్యూనికేట్ చేస్తుంది అని చెప్పారు. సేమ్ టీమ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు. మూడో కన్నుగా చెప్పబడే ఈ పీనియల్ గ్లాండ్లో లైట్ ఫోటాన్స్ రూపంలో ఫ్లాష్ అవ్వడాన్ని గమనించారు. సేమ్ ఇదే ప్రాసెస్లో మన నార్మలైజ్ ఫోటాన్స్ ద్వారా బ్రెయిన్తో కమ్యూనికేషన్ చేస్తాయి. అంటే మన సైన్స్కి అర్థం కాని విధంగా పీనియల్ గ్లాండ్లో ఫోటాన్స్ ఫ్లాష్ అవుతూ బ్రెయిన్తో ఎప్పుడు కమ్యూనికేషన్ చేస్తూనే ఉంది. ఈ ప్రూఫ్స్తో ఈ పీనియల్ గ్లాండ్ని తోడై అని అనుకోవచ్చా లేదా అనే విషయంలో మీకు క్లారిటీ వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు అసలు పీనియల్ గ్లాండ్ మెడిటేషన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. భ్రూమధ్య మూడో కన్ను పీనియల్ గ్లాండ్ మీద ఫోకస్ చేయడం వల్ల ఏం జరుగుతుందో సైంటిఫికల్గా చెప్తాను. ఇది చెప్పే ముందు ఇక్కడ థాట్స్ గురించి, ఫ్రీక్వెన్సీ గురించి, క్వాంటమ్ ఫిజిక్స్తో లింక్ అయి ఉన్న లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పాలి. ప్రతి థాట్ ఆలోచనకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సేమ్ అదే థాట్కి ఒక ఎనర్జీ కూడా ఉంటుంది. మనం చేసే ఆలోచనతో ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది. సాధారణంగా 95% జనాల్లోని థాట్స్ అన్ని కింద 3 చక్రాస్కి సంబంధించినవే ఉంటాయి. రూట్ చక్ర మూలాధార, సేక్రల్ చక్ర స్వాదిష్టాన, సోలార్ ప్లెక్సస్ మణిపూరక చక్ర. ఈ 3 ఎనర్జీ చక్రాస్ సెంటర్స్ ఆఫ్ సర్వైవల్ అండ్ రీప్రొడక్టివ్ సిస్టమ్స్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్ అని చెప్పచ్చు. ఇప్పుడు ఒక మనిషికి సెక్స్ కోరిక వచ్చినా, లేక ఏదైనా ఇష్టమైనది తిన్నా, ఏదైనా విషయంలో కోపం ఆనందం వచ్చినా బ్రెయిన్లో న్యూరోపెప్టైడ్స్ అనే కెమికల్స్ ప్రొడ్యూస్ అయ్యి ఆ కెమికల్ రియాక్షన్ వల్ల ఆ చక్రాస్లో ఇందాక చెప్పిన పనులకి కావాల్సిన హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అలా రిలీజ్ అయిన హార్మోన్ ఆ సెంటర్లో ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. ఇలా దీనితో ఆగదు. ఒక వైబ్రేషన్లో ఉన్న ఒక థాట్ మైండ్లోకి వచ్చినప్పుడు సేమ్ వైబ్రేషన్ సేమ్ ఫ్రీక్వెన్సీ సేమ్ అలాంటి థాట్ని అట్రాక్ట్ చేస్తుంది మనలో పుట్టేలా చేస్తుంది. దీన్నే లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ వైబ్రేషన్ అని క్వాంటమ్ ఫిజిక్స్ చెప్తుంది.
ఇలా కింద 3 చక్రాస్ చేసే పనుల మీద డిపెండ్ అయ్యి వాళ్ళకే తెలియకుండా జనాలందరూ ఒక లూప్లో ఇరుక్కుపోయి బయటికి రాలేరు. ఇలా లూప్లో ఇరుక్కుపోయి ఇవే సైకిల్స్ కంటిన్యూస్గా రిపీట్ అవ్వడం వల్ల ఈ సెట్ ఆఫ్ థాట్స్ అండ్ యాక్షన్స్ ఒక షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్ నుంచి ఎప్పటికీ నిలిచిపోయే లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్గా సబ్ కాన్షియస్లో ఉండిపోతుంది. వీటినే సబ్ కాన్షియస్ ప్రోగ్రామ్స్ ఆర్ ఎమోషనల్ రియాక్షన్స్ ఆర్ బిహేవియర్స్ ఆర్ హార్డ్వేర్ ప్రోగ్రామ్స్ అని అంటారు. వినడానికి ఆలోచించడానికి ఇవన్నీ బ్రెయిన్ చేసే పనులా ఉన్నా కూడా బట్ వీటిని కంట్రోల్ చేసేది మాత్రం బాడీలోని 3 ఏరియాస్ ఆర్ 3 చక్రాస్. సో మనం ఇలా డైలీ లైఫ్లో ఉండడం వల్ల సెక్షువల్ ఫ్యాంటసీస్ ఆర్ ఇష్టమైనది తినడం ఆర్ హ్యాపీనెస్ ఆర్ లవ్ ఆర్ యాంగర్ ఆర్ ఇలాంటి ఎమోషన్స్ ప్రాసెస్ చేయడం వల్ల మనకే తెలియకుండా మన చుట్టూతా ఉన్న ఇన్విజిబుల్ ఫీల్డ్ ఆఫ్ ఎనర్జీని మనలోకి లాక్కుంటున్నాము. అదేంటో ఇప్పుడు చెప్తాను. ఒకసారి నేను చెప్పేది ఊహించుకోండి. మీ బాడీని ఒక అయస్కాంతంలా ఊహించుకోండి. ఏ మ్యాగ్నెట్కైనా నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఉన్నట్టుగానే మన బాడీకి కూడా నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఉంటుంది. ఒక రీసెర్చ్ ప్రకారం ఒక హ్యూమన్స్లోనే కాకుండా స్పైన్ ఉన్న ఏ జీవరాశుల్లో అయినా కూడా హెడ్ని నార్త్ పోల్ లాగా టైల్ని సౌత్ పోల్ లాగా సైన్స్ చూస్తుంది. మ్యాగ్నెట్కి చుట్టూతా ఉన్న ఇన్విజిబుల్ ఫోర్స్ వలన దాని చుట్టూతా ఏమైనా మెటల్స్ పెడితే ఆ మెటల్స్ ఆ ఇన్విజిబుల్ ఎనర్జీకి తగ్గట్టు అలైన్ అయ్యి మ్యాగ్నెట్కి అటాచ్ అవుతాయి. ఇవే మ్యాగ్నెట్స్ చుట్టూతా మెటల్స్ ఎక్కువ కాలం ఉండడం వల్ల వాటి మ్యాగ్నెటిక్ బిహేవియర్ కోల్పోతాయి. సేమ్ ఇదే కాన్సెప్ట్ని మన బాడీకి అప్లై చేసి చూస్తే మన చుట్టూతా ఉండే ఇన్విజిబుల్ మ్యాగ్నెటిక్ ఎనర్జీని ఆరా అని చెప్పచ్చు. అండ్ ఎప్పుడు ఇందాక మనం చెప్పుకున్న థాట్స్ అండ్ యాక్షన్సే ఉండడం వల్ల ఆ ఫీలింగ్స్ మీ చుట్టూతా ఉండే ఆరాని ఎనర్జీని కన్జ్యూమ్ చేసేస్తూ చివరికి మిమ్మల్ని మ్యాగ్నెట్ లా కన్నా కూడా ఒక మెటల్లా తయారు చేస్తాయి. ఈ ప్రాసెస్ని తప్పించుకొని మీ ఎనర్జీని పై చక్రాస్కి ఫ్లో అయ్యేలాగా పినల్ గ్లాండ్ మెడిటేషన్ హెల్ప్ చేస్తుంది. మన స్పైనల్ కార్డ్లో ఉన్న క్లోజ్డ్ సిస్టంలో ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. దాన్ని సెరెబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ అని అంటారు. ఈ ఫ్లూయిడ్ వాటర్, ప్రోటీన్స్తో, సాల్ట్స్తో తయారు చేయబడి ఉంటుంది. ఇదే సెరెబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ని స్పిరిచువల్ పీపుల్ కుండలిని శక్తి అని అంటారు. పీనల్ గ్లాండ్ మీద ఫోకస్ పెట్టి కామ్ అండ్ క్వైట్ స్టేట్ ఆఫ్ మైండ్లో స్లో బ్రీతింగ్ చేయడం వల్ల పీనల్ గ్లాండ్ మన ఎంటైర్ నర్వస్ సిస్టమ్ని కంట్రోల్లోకి తీసుకుంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు మన బాడీలోని అన్ని గ్లాండ్స్ని కంట్రోల్ చేసే స్ట్రెంగ్త్ పినల్ గ్లాండ్కి ఉంది. అండ్ అలాగే మన స్పైనల్ కార్డ్ బేస్లో ట్రయాంగిల్ షేప్లో సాక్రమ్ బోన్ అనే బోన్ ఉంటుంది. అది ఎప్పుడు క్లోజ్ అయ్యే ఉంటుంది. సో పినల్ గ్లాండ్ మీద ఫోకస్ పెట్టడం వల్ల సాక్రల్ బోన్ ట్రయాంగిల్ ఓపెన్ అయ్యి అక్కడ ఉన్న సెరెబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ డ్రైన్ అయ్యి ఒక పంపులాగా ఫ్లూయిడ్ని పైకి పుష్ చేస్తుంది. ఈ ఫ్లూయిడ్ ఇలా అన్ని చక్రాస్ని టచ్ చేస్తూ క్రౌన్ చక్ర ఆర్ సహస్రాల దాకా రాగలదు. ఒక సైంటిఫిక్ స్టడీ ప్రకారం ఎలాంటి మెడిటేషన్ చేయనప్పుడు సెరెబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్లోని ఒక మాలిక్యూల్ బ్రెయిన్ దాకా వచ్చి బ్రెయిన్లో 4 ఛాంబర్స్ ద్వారా ఫ్లో అవ్వడానికి 12 hours టైం పడుతుంది. సో ఒక రోజులో జస్ట్ 2 times మాత్రమే ఇలా అవుతుంది. కానీ పీనల్ గ్లాండ్ మెడిటేషన్ చేయడం వల్ల తక్కువ టైంలో ఈ ఎనర్జీని ఫ్లూయిడ్ బ్రెయిన్ దాకా తీసుకురాగలదు. ఇలా చేయడం వల్ల మన హ్యాబిట్స్ నుంచి, మన పాస్ట్ నుంచి మనల్ని మనం లిబరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అసలు ఈ కుండలిని శక్తి ఆర్ సెరెబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ అసలు ఎందుకు బ్రెయిన్ దాకా తీసుకురావాలో చూద్దాము. అలా చేస్తే ఎలాంటి స్థితి వస్తుందో కూడా చెప్తాను. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ సెరెబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ ప్రోటీన్స్తో, సాల్ట్స్తో తయారు చేయడం వల్ల వాటి మాలిక్యూల్స్కి ఒక ఛార్జ్ ఉంటుంది. అండ్ పీనల్ గ్లాండ్ మీద ఫోకస్ పెట్టడం మూలన ఆ మాలిక్యులర్ ఛార్జ్ ఇంకా ఎక్కువయ్యి ఈ ప్రాసెస్లో ఒక ఇన్విజిబుల్ ఫీల్డ్ తయారయ్యి అది ఏ డైరెక్షన్లోంచి ఛార్జ్ అవుతుందో ఆ ఫోర్స్ అటువైపుగా మూవ్ అవుతూ ఉంటుంది. ఇంకొంచెం క్లియర్గా చెప్పాలంటే ఇలా ఊహించుకోండి. పీనల్ గ్లాండ్ మీద ఫోకస్తో ఒక ఆర్డర్ వేసినట్టు స్పైనల్ ఫ్లూయిడ్లోని మాలిక్యూల్స్ స్ట్రెంగ్త్ని పెంచుకొని పీనల్ గ్లాండ్ వైపుగా ట్రావెల్ చేస్తుంది. ఈ ఇన్విజిబుల్ ఫీల్డ్ని సైన్స్ ఇండక్షన్ ఫీల్డ్ అని చెప్తుంది. ఈ ఎనర్జీ బ్రెయిన్ని రీచ్ అయినప్పుడు బ్రెయిన్లో సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనే సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఈ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ సాధారణంగా అయితే ఎప్పుడో సెక్షువల్ ఆర్గజం వచ్చినప్పుడు ఆర్ ఎప్పుడైనా మనకి సడన్ రియాక్షన్స్ ఆర్ ఎమోషన్స్ పొందినప్పుడు మాత్రమే యాక్టివేట్ అవుతుంది. కానీ నార్మల్ సిచ్యువేషన్స్ టర్న్ ఆన్ అయినప్పుడు దాని ఇన్ఫ్లుయెన్స్ మనకు సరిగ్గా తెలియదు. కానీ మెడిటేషన్ టైంలో యాక్టివేట్ అయినప్పుడు ఈ ఎనర్జీ బ్రెయిన్ స్టెమ్ స్టార్టింగ్లో ఉండే థెలామిక్ గేట్ ద్వారా లోపలికి వెళ్ళి బ్రెయిన్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ సెంటర్స్ అయిన సెరెబ్రల్ కార్టెక్స్, ఫ్రాంటల్ లోబ్, హైపోథాలమస్ అండ్ సెరిబెలంలోకి వెళ్తుంది. ఒక్కసారి ఇంతటి పవర్ఫుల్ ఎనర్జీ బ్రెయిన్లోకి ఎంటర్ అయినప్పుడు దాన్ని కాన్షియస్ ఆర్ సూపర్ అవేర్నెస్ అని అంటారు. దీన్ని ఇంకొకలా చెప్పాలంటే ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి పుట్టిందో ఆ ఎనర్జీని అక్కడికి ఇవ్వడం లాంటిది. ఇది ఒక తెలియని బ్లిస్ లేక చెప్పలేనంత హ్యాపీనెస్ని క్రియేట్ చేస్తుంది. ఈ స్టేట్నే గామా స్టేట్ అని అంటారు. ఇదే టైంలో ఈ ఎనర్జీ బ్రెయిన్కి అటాచ్ అయిన పిట్యూటరీ గ్లాండ్ ఆర్ పినల్ గ్లాండ్కి రీచ్ అయినప్పుడు పినల్ గ్లాండ్లో ఎప్పుడు రిలీజ్ చేస్తూ ఉండే మెలటోనిన్ ఇంకా ఎక్కువగా రిలీజ్ అవుతుంది. మామూలు టైంలో పినల్ గ్లాండ్ రిలీజ్ చేసే మెలటోనిన్ హార్మోన్ మనం ఎప్పుడు నిద్రపోవాలా, ఎప్పుడు లేవాలా అని డిసైడ్ చేసే ఇంటర్నల్ క్లాక్లా పనిచేస్తుంది.
కానీ పీనియల్ గ్లాండ్ మెడిటేషన్లో రిలీజ్ అయిన మెలటోనిన్ చాలా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ దానికన్నా ఇంపార్టెంట్ యాంటీ ఆక్సిడెంట్ ఇంకోటి రిలీజ్ అవుతుంది. దాని పేరే బెంజోడియాజెపైన్. ఇది బ్రెయిన్లో ఒక ఇంపార్టెంట్ కెమికల్ రియాక్షన్ స్టార్ట్ చేస్తుంది. ఇది బ్రెయిన్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ సర్వైవల్ సెంటర్స్ని సెడేట్ చేస్తుంది. ఇంకా సరిగ్గా చెప్పాలంటే బాడీ పెయిన్లో ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలా అవుతుంది. ఇది సెడేట్ అవ్వడం మూలాన మెడిటేషన్ చేసిన పర్సన్ అసలు పాస్ట్ కానీ పెయిన్ఫుల్ ఆర్ ఎలాంటి ఎమోషన్స్ని పట్టించుకోడు. ప్రజెంట్ మూమెంట్లో చెప్పడానికి వీళ్ళంత హ్యాపీనెస్ని ఎంజాయ్ చేస్తుంటాడు. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఆర్కిటిక్ అండ్ అంటార్క్టిక్ ఏరియాలో పోలార్ బేర్స్ అండ్ ఇక్కడ జీవులు చలికాలం వచ్చినప్పుడు హైబర్నేట్ మోడ్లోకి వెళ్తాయి. అంటే మంచులోకి లోపలికి వెళ్ళిపోయి బ్లడ్ సర్క్యులేషన్ అండ్ హార్ట్ బీట్ అన్నిటినీ స్లో చేసుకొని తిండి ఆర్ సెక్స్ ఆర్ ఎలాంటి అవసరము లేకుండా ఒక కామ్ హాయి స్థితిలోకి వెళ్ళిపోతాయి. సేమ్ ఈ బెంజోడయాజెపిన్ అలాంటి కామ్నెస్ని ఆ క్షణాన క్రియేట్ చేస్తుంది. ఇంతేకాదు ఆ క్షణాన బ్రెయిన్లో ఒక ఎలక్ట్రిక్ ఛార్జ్తో కూడిన హై యాంప్లిట్యూడ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. దీనివల్ల ఎంటైర్ నర్వస్ సిస్టంలోకి ఒక్కసారిగా ఎనర్జీతో నిండిపోతుంది. సాధారణంగా అయితే మెలటోనిన్ వల్ల వచ్చే నిద్రలో డ్రీమ్స్ వస్తాయి. కానీ ఈ మూమెంట్లో డ్రీమ్ని దాటి మనిషి లూసిడ్ డ్రీమింగ్లోకి వెళ్తాడు. లూసిడ్ డ్రీమింగ్ అనే డ్రీమ్లోకి మనం వెళ్ళి ఆ డ్రీమ్ని కూడా మనకి నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. అలా చేయడం వల్ల మనకేంటి లాభం అని అనుకుంటున్నారా? అలా చేయడం వల్ల మన సబ్కాన్షియస్ ప్రోగ్రామ్ని చాలా క్లియర్గా మార్చుకోవచ్చు. ఇప్పుడు తోడే మెడిటేషన్ మనలోని హార్మోన్ ప్రొడక్షన్ని కూడా ఎలా కంట్రోల్ చేస్తుందో చూద్దాము. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి హ్యూమన్ ఎనాటమీ గురించి చెప్పుకుందాము. మన బాడీలో మనం ఫస్ట్ నుంచి చెప్పుకున్నట్టు 7 చక్రాస్ ఉంటాయి. అందులో కింద 5 చక్రాస్ స్పైన్ మీద ఉండగా టాప్ 2 చక్రాస్ బ్రెయిన్లో ఉంటాయి. కానీ స్పైన్ అండ్ బ్రెయిన్ని మనం కన్వీనియన్స్ కోసం మనం విడిగా చేసి చూస్తామే, కానీ సెల్యులార్ లెవెల్లో చూస్తే రెండు ఒకటే అని చెప్పచ్చు. అది ఎలా అంటే బ్రెయిన్ షేప్ని చూస్తే ఒక పెద్ద టోపీ పెట్టుకున్న తలలా ఉంటుంది. తోక ఉంటుంది కానీ బాడీ ఉండదు. స్పైన్ సెల్స్ని సెల్యులార్ లెవెల్లో చూస్తే సేమ్ ఇలానే ఉంటుంది. అంతేకాకుండా మేల్ స్పర్మ్లో ఉండే సెల్స్ కూడా ఇలానే ఉంటాయి. ఇక్కడ చెప్పేది ఏంటంటే బ్రెయిన్ అండ్ స్పైన్ రెండింటినీ ఒకలాగానే ట్రీట్ చేయొచ్చు. ఇక్కడ సరిగ్గా గమనిస్తే వాలంటరీ ఆర్గాన్స్ అయిన కళ్ళు, చేతులు, కాళ్ళు ఆర్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ కానీ ఆర్ ఇన్వాలంటరీ ఆర్గాన్స్ అయిన హార్ట్, లివర్, కిడ్నీ ఇలా ఏవైనా సరే వీటన్నిటిని ఈ చక్రాసే కంట్రోల్ చేస్తాయి. ఈ చక్రాస్ అన్నిటినీ ఆజ్ఞా చక్ర ఆర్ పీనియల్ గ్లాండ్ కంట్రోల్ చేస్తుంది. మన బాడీలో 100 బిలియన్ నర్వ్స్ ఉండగా అందులో జస్ట్ బ్రెయిన్లోనే 13.4 బిలియన్ నర్వ్ సెల్స్ ఉన్నాయి. ఎంటైర్ బాడీని ఆపరేట్ చేసే స్విచెస్ అన్నీ బ్రెయిన్లోనే ఉంటాయి. అది ఎలా అనేది ఇప్పుడు చక్ర బై చక్ర వర్కింగ్ మోడల్తో పాటు హార్మోన్ ఇన్ఫర్మేషన్తో కలిపి చెప్తాను. ఫస్ట్ చక్ర రూట్ చక్ర ఆర్ మూలాధార నేచర్లోని ఎర్త్ ఎలిమెంట్తో కనెక్ట్ అయి ఉంటుంది. సెన్సరీ ఆర్గాన్స్లో నోస్ అండ్ స్మెల్కి కనెక్ట్ అయి ఉంటుంది. రూట్ చక్ర మెటీరియలిస్టిక్ వరల్డ్తో స్ట్రాంగ్ కనెక్షన్తో ఉంటుంది. మనిషి బేసిక్ నీడ్స్, షెల్టర్, ఫుడ్ అండ్ సర్వైవల్ నీడ్స్ని అన్నిటినీ ఇది హ్యాండిల్ చేస్తుంది. మూలాధారం పర్ఫెక్ట్గా ట్యూన్ అయి ఉంటే ఆ మనిషిలో మంచి బోన్ స్ట్రెంగ్త్ ఉంటుంది, గుడ్ ఐరన్ కంటెంట్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం సెక్స్ కోరికలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అదే మూలాధారం వీక్గా ఉంటే కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది. మేల్స్లో స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది. అలాగే లేడీస్లో రీప్రొడక్టివ్ సిస్టమ్ కావాల్సిన ఎగ్ రిలీజ్ సరిగ్గా అవ్వదు అండ్ మోర్ ఇంపార్టెంట్లీ బ్లడ్ తక్కువగా ఉంటుంది. సెకండ్ వన్ స్వాదిష్టాన చక్ర ఆర్ సేక్రల్ చక్ర. ఇది నేచర్లోని వాటర్ని గవర్న్ చేస్తుంది. వీటి దగ్గరలోనే కిడ్నీస్ కూడా ఉంటాయి. బాడీ సెన్సరీ ఆర్గాన్స్లో ఇది టంగ్ అండ్ టేస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఒక హార్మోన్ రిలీజ్ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తుంది, అదే అడ్రినలిన్. ఎప్పుడన్నా మనకి ఆల్ ఆఫ్ సడన్ షాక్కి గురి చేసే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ షాక్ని కాంపెన్సేట్ చేయడానికి అడ్రినలిన్ రిలీజ్ అవుతుంది, లేకపోతే మనిషి గుండాకి చనిపోతాడు. మూడోది మణిపూరక చక్ర ఆర్ సోలార్ ప్లెక్సస్. నేచర్లోనికి ఫైర్కి ఇది కనెక్ట్ అయ్యి ఉంటుంది. అందుకే మీరు ఒకసారి మీ చెయ్యి బెల్లీ బటన్ లొకేషన్కి బ్యాక్ సైడ్ స్పైన్ మీద పెట్టి చూస్తే చాలా వేడిగా ఉంటుంది. బాడీ సెన్సరీ ఆర్గాన్స్లో ఈ దృష్టి ఆ చూపు తత్వం. మణిపూరక చక్ర వీక్ ఉన్న వాళ్ళకి ప్యాంక్రియాస్ ఇష్యూస్ ఉంటుంది, షుగర్ వస్తుంది. అదే స్ట్రాంగ్గా ఉంటే గుడ్ డైజెషన్ ఉంటుంది. ఫోర్త్ వన్ అనాహత చక్ర ఆర్ హార్ట్ చక్ర. హార్ట్ చక్ర ఎలిమెంట్ ఎయిర్. ఇది కరెక్ట్గా వర్క్ చేస్తే ఎలాంటి రెస్పిరేటరీ ఇష్యూస్ ఉండవు. ఇక్కడ థైమస్ గ్లాండ్ ఉంటుంది. దీని పేరు చెప్తున్నట్టుగానే అనాహత ఓవర్గా యాక్టివ్గా ఉన్న వాళ్ళలో చిన్న చిన్న వాటికి విపరీతంగా రియాక్ట్ అయిపోతుంటారు. వాటికి ఎగ్జాంపుల్ డోర్ సౌండ్ అయినా, ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు ఎదురుగా కూర్చున్నా వీళ్ళు అసలు తట్టుకోలేరు, చాలా ఎమోషనల్గా రియాక్ట్ అయిపోతారు. బాడీ సెన్సరీ ఆర్గాన్స్లో ఇది టచ్కి అసోసియేట్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ది విశుద్ధి చక్ర ఆర్ థ్రోట్ చక్ర. దీని నేచర్ ఎలిమెంట్ స్పేస్. సెన్సరీ ఆర్గాన్స్లో శబ్దతత్వం. ఓం ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ చక్ర వీక్ ఉన్నప్పుడు రెస్పిరేటరీ ఇష్యూస్ వస్తాయి. ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. ఈ చక్ర సరిగ్గా బ్యాలెన్స్ లేనప్పుడు థైరాయిడ్ ఆర్ పారాథైరాయిడ్ ఇష్యూస్ వస్తాయి అండ్ మెనోపాజ్ తర్వాత లేడీస్కి కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది.
ఈ 5 చక్రాస్ ఎక్కువగా ఆర్ తక్కువగా కాకుండా కరెక్ట్గా వర్క్ అవ్వాలి. ఇప్పుడు పీనల్ గ్లాండ్ ఈ 5 చక్రాస్ని అలాగే ఈ 5 చక్రాస్ దగ్గరలో ఉన్న ఆర్గాన్స్ని ఎలా కంట్రోల్ చేస్తుందో చెప్తాను. ఆజ్ఞా చక్ర ఆర్ పిట్యూటరీ గ్లాండ్ ఆర్ బ్రహ్మనేత్రం ఆర్ శివాస్ ఐ ఆర్ క్రైస్ట్ ఐ ఆర్ పీనల్ గ్లాండ్ బ్రెయిన్కి ఒక బ్యాగ్లా అటాచ్ అయ్యి ఉంటుంది. కరెక్ట్గా ఒక కుంకుడు గింజంత సైజులో ఉంటుంది. దీన్ని మాస్టర్ గ్లాండ్ అని చెప్పొచ్చు. పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ అయినప్పుడు రీప్రొడక్టివ్ సిస్టమ్కి కావాల్సిన ఎగ్ ఇక్కడ నుండే రిలీజ్ అవుతుంది. స్పర్మ్ తయారు కావాల్సిన హార్మోన్స్ కూడా ఇక్కడ నుండే రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ఒక తాచుపాము సడన్గా మన ముందుకు వస్తే మనం షాక్ అవుతాము. ఆ షాక్ని కంపెన్సేట్ చేసే హార్మోన్ అడ్రినలిన్ ఇక్కడ నుండే రిలీజ్ అవుతుంది. థ్రోట్ చక్ర దగ్గరలో ఉండే ఆర్గాన్స్కి కావాల్సిన థైరాయిడ్ కూడా ఇక్కడ నుంచే రిలీజ్ అవుతుంది. స్కిన్ టెక్స్చర్ని కంట్రోల్ చేసే హార్మోన్ కూడా ఇక్కడ నుంచే రిలీజ్ అవుతుంది. పిల్లల్ని కనడానికి కావాల్సిన ఆక్సిటాక్సిన్ కూడా ఇక్కడ నుంచే రిలీజ్ అవుతుంది. చివరికి హ్యాపీనెస్ ఆర్ జాయ్కి సంబంధించిన డోపమైన్ హార్మోన్ కూడా పీనల్ గ్లాండ్తో లింక్ అయ్యి ఉంటుంది. ఇక పీనల్ గ్లాండ్కి పైన టాప్ ఆఫ్ ద హెడ్లో ఉండే లాస్ట్ చక్ర క్రౌన్ చక్ర ఆర్ సహస్రార చక్ర. ఈ ఎనర్జీ సెంటర్ బ్రెయిన్లో ఉండే నియోకార్టెక్స్లోని 3 ఔటర్ లేయర్స్తో అసోసియేట్ అయ్యి ఉంటుంది. ఇది యూనివర్సల్ కాన్షియస్నెస్ని రిసీవ్ చేసుకొని ఒక యాంటీనా లాగా పనిచేస్తుంది. సహస్రార చక్ర మనలో నిద్రపోతూ ఉండే సూపర్ కాన్షియస్ యాక్టివేట్ చేస్తుంది. అలాగే స్పిరిచువల్ లెవెల్కి కూడా ఇదే కారణం అవుతుంది. చివరికి ఈ సహస్రార చక్రాన్ని కూడా ఆజ్ఞా చక్ర కంట్రోల్ చేస్తుంది. ఆజ్ఞా చక్ర సరిగ్గా పనిచేసే వాళ్ళలో చాలా ధైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మంచి ఒరాటరీ స్కిల్స్, విల్ పవర్తో పాటు గుడ్ ఇంట్యూషన్ పవర్స్ కూడా ఉంటాయి. అలాగే ఆజ్ఞా చక్ర వీక్గా ఉంటే వాళ్ళు చాలా అబద్ధాలు చెప్తూ ఇన్సెక్యూర్డ్గా ఉంటారు. ఈగో, జెలసీ ఇలాంటి నెగిటివ్ థాట్స్తో ఉంటారు. ఇప్పటిదాకా బయోలాజికల్లీ అండ్ సైంటిఫికల్లీ ఆజ్ఞా చక్ర ఎలా వర్క్ అవుతుంది అండ్ ఎలా ఎంటైర్ బాడీని కంట్రోల్ చేస్తుందో చూసాము. ఇప్పుడు స్పిరిచువల్గా అసలు ఆజ్ఞా చక్ర చేసే రియల్ వర్క్ గురించి చెప్పాలి. ఈ మాట ఇప్పటి తరం స్పిరిచువల్ గురుసో ఇంకెవరో చెప్పినవి కావు. సాక్షాత్తు ఈ యూనివర్స్కి రియల్ స్పిరిచువల్ మాస్టర్ అయిన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అర్జునుడికి క్రియాయోగం గురించి చెప్తూ భ్రూ మధ్య దృష్టి పెట్టి ధ్యానం చేయమని చెప్పారు. ఈ భ్రూ మధ్య ధ్యానం చేయడమే పీనల్ గ్లాండ్ మీద ఫోకస్ చేసి మెడిటేషన్ చేయడం. ప్రతి మనిషి ఎన్నో ప్రీవియస్ లైఫ్స్ ఇన్కార్నేషన్స్ నుండి పోగు చేసుకుంటూ వస్తున్న సంచిత కర్మల ఆధారంగా ప్రస్తుత జీవితం రూపొందించబడుతుంది. ఈ కర్మలు తీర్చుకోవడానికి వచ్చి మాయలో పడి ఇంకొన్ని కర్మలు చేస్తూ చివరికి నెవర్ ఎండింగ్ విషస్ లూప్లో పడి కొట్టుకుపోతూ ఉంటాడు. ఈ సంచిత కర్మల నుండి బయటపడే ఒకే ఒక మార్గం క్రియాయోగం. ఈ క్రియాయోగంతో మనలో నిద్రాలంగా ఉన్న సుప్రీం నాలెడ్జ్ అనే ఇన్నర్ ఫైర్ని ఇది ఇగ్నైట్ చేస్తుంది. దీని గురించి శ్రీకృష్ణ పరమాత్మ గీతలో ఇలా అన్నారు: జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం యోగః కర్మసా కౌశలం యోగో భవతి దుఃఖః. అలాంటి గొప్ప ఇన్నర్ సూపర్ కాన్షియస్ని క్రియ నిద్ర లేపుతుంది. అది ఎలాగనేది ఇప్పుడు చెప్తాను. మన బాడీ 3 స్టేట్స్లో ఉండగలదు. ఫస్ట్ది సంబడి. ఇక్కడ మనం అందరిలాగానే మన బాడీ మీద, మన విషయాల మీద, మన వాళ్ళ మీద మమకారం ఉంటుంది. చావు అంటే భయం ఉంటుంది. సెకండ్ది నోబడీ స్టేట్. ఈ స్థాయిని చేరుకునేసరికి పైన చెప్పిన వాటి మీద ఎలాంటి మమకారాలు ఉండవు, ఎలాంటి భయాలు కోరికలు కూడా ఉండవు. లాస్ట్ 500 ఇయర్స్లో ఈ నోబడీ స్టేట్లో ఉన్న ఎంతోమంది అవధూతల్ని మనం చూసాము, ఇంకా చూస్తూనే ఉంటాము కూడా. ఇక ఎవ్రీబడీ స్టేట్. మన పూర్వజన్మల నుంచి తెచ్చుకున్న పాపాలు పుణ్యాలు మనకే తెలియకుండా మన బ్రెయిన్లో డెల్టా లెవెల్ సబ్కాన్షియస్లో ఉంటాయి. పీనల్ గ్లాండ్ మెడిటేషన్ చేస్తూ పొందే కాస్మిక్ ఎనర్జీ సహస్రార ద్వారా ఫ్లో అయ్యి మన బ్రెయిన్లో ఉండే ఆల్ టైమ్ మెమరీస్ని అండ్ ఎలాంటి ప్రోగ్రామ్స్ అయినా ఎరేజ్ చేసేసి అసలు నేను ఈ బాడీనే కాదు, ఈ యూనివర్స్ అంతా నా సోల్తో నిండిపోయి ఉంది అన్న స్టేట్లోకి వెళ్తాము. అదే ఎవ్రీబడీ స్టేట్. ఈ స్టేట్లో ఉన్న వాళ్ళకి ఒక రకమైన సూపర్ పవర్స్ కూడా వస్తాయి అని చెప్తుంటారు. నేను ఈ రీసెర్చ్ని సైన్స్ని నమ్మే పర్సన్గానే కాకుండా సుషుమ్నా క్రియని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసిన పర్సన్ లాగా కూడా చేశాను. వాటి లాభాలు పొంది మరీ ఈ వీడియోని చేశాను. సుషుమ్నా క్రియని విశ్వవ్యాప్తంగా తీసుకువెళ్ళాలి అనే సంకల్పంతో ఇదే తన జీవిత లక్ష్యంగా అనుకొని పనిచేస్తున్న మా గురువుగారు శ్రీ శ్రీ ఆత్మానందమయ్య అమ్మగారికి ఈ వీడియోని అంకితం చేస్తున్నాను. ఓం సుషుమ్నా.